హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. నా పేరు భాగ్యరాజు. గత 10 సంవత్సరాలుగా నేను నవోదయ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్ వంటి ఎగ్జామినేషన్స్కి ట్రైనర్గా వర్క్ చేస్తున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మన ఛానల్ని ఓపెన్ చేసి చూస్తున్నారో అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్లో ఎవరైనా సరే నవోదయ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్ వంటి ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్న పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకి మన ఛానల్ని ఫార్వర్డ్ చేయండి. చాలా 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 హెల్ప్ అవుతుంది. ఓకే, సో తప్పకుండా ప్రతి వీడియోని కూడా లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. సో ఫస్ట్ ఈరోజు మనం చూసుకున్నట్లయితే శ్రీరామనవమి అండి. ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ స్టూడెంట్స్ ఉన్నారో అలాగే స్టూడెంట్స్తో పాటు పేరెంట్స్ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఓకే, సో ఈ శ్రీరామనవమి సందర్భంగా మన అన్నపూర్ణ అకాడమీ నుంచి ఎవరైతే నవోదయ సైనిక్ స్కూల్ కోసం ప్రిపేర్ అవుతున్న పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఒక షార్ట్ టర్మ్ బ్యాచ్ ఏదైతే ఉందో, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సమ్మర్ హాలిడేస్ అయితే స్టార్ట్ అవడం అయితే జరిగింది. సో ఈ సమ్మర్ హాలిడేస్ అంతకాలం కూడా మీరు మీ పిల్లలు అనేవాళ్ళు బయట ఎక్కడ తిరుగుతూ ఆట పాటలతో కాలక్షేపం చేస్తూ టైం వేస్ట్ చేస్తున్నారని అనుకున్నట్లయితే తప్పకుండా మీ పిల్లలకి నవోదయ సైనిక్ స్కూల్ కోచింగ్ అయితే ఇప్పించండి. 2 months కూడా మనం పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సమ్మర్ స్పెషల్ క్లాసెస్ అండి. సో ఎవరైతే నవోదయ స్కూల్ సంబంధించి ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతుంటారో అటువంటి పిల్లలకి నవోదయ కోర్స్ కేవలం 1999 రూపాయలకి అందించడం జరుగుతుంది. అలాగే సైనిక్ స్కూల్ కోసం ప్రిపేర్ అవుతున్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కేవలం 2999 రూపాయలకే ఈ కోర్స్ అయితే లభించడం జరుగుతుంది. సో చాలా మంచి ప్రైస్కి అయితే రావడం జరుగుతుంది. నార్మల్గా ఈ కోర్స్ ప్రైజెస్ అనేవి మనం చూసుకున్నట్లయితే సుమారుగా 12,000 రూపాయలు అయితే ఉండటం జరుగుతుంది. కేవలం శ్రీరామనవమి సందర్భంగా ఈ మంత్ మాత్రమే ఈ ఆఫర్ అయితే ఉంటుంది. అది కూడా జస్ట్ 50 మెంబర్స్కి మాత్రమే ఎన్రోల్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అది కూడా మనం టోటల్గా 2 months కాదు 3 months అయితే పిల్లలకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సమ్మర్ స్పెషల్ క్లాసెస్ ఇవి. ఓకేనా, సో ఈ క్లాసెస్లో కంప్లీట్గా మేము వీడియో సెషన్స్ అనే వాళ్ళకి అందించడం జరుగుతుంది. అట్ దట్ సేమ్ టైం లైవ్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అట్ దట్ సేమ్ టైం 60 days కూడా ఎవ్రీ డే ఒక్కొక్క టెస్ట్ కూడా మనం కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. డైలీ వైజ్ టెస్ట్లు అయితే మనం కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో కంప్లీట్గా పిల్లలకు సంబంధించిన మెటీరియల్స్ కూడా మనం ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా, సో ఫర్దర్గా మీరు సీరియస్గా నవోదయ సైనిక్ స్కూల్లో మీ పిల్లలు సీట్ సంపాదించాలి అని అనుకున్నట్లయితే తర్వాత స్పెషల్ క్యాంప్ ఏదైతే మనకి కంప్లీట్ అయిపోతుందో 3 months తర్వాత కంటిన్యూ అవ్వాలనుకునే స్టూడెంట్స్ అనే వాళ్ళు మాతో కంప్లీట్ 1 year కూడా ట్రావెల్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మీకు అందరికీ తెలిసిందే నవోదయ సైనిక్ స్కూల్కి సంబంధించిన ఏదైతే రిజల్ట్స్ ఉన్నాయో రిజల్ట్స్ అనేవి మనకి రావటం అయితే జరిగింది. అందులో మన అన్నపూర్ణ అకాడమీకి సంబంధించి చాలా మంచి రిజల్ట్స్ అనేవి రావటం జరిగిందండి. సైనిక్ స్కూల్కి సంబంధించి చూసుకున్నట్లయితే టోటల్గా 39 members అయితే మన ఇన్స్టిట్యూట్ నుంచి అయితే ప్రిపేర్ అవ్వటం అయితే జరిగింది లాస్ట్ ఇయర్ అనేది ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించి. ఇందులో మనకి సుమారుగా 18 మంది సెలెక్ట్ అవ్వడం అయితే జరిగిందనమాట. ఓకేనా, వీళ్ళందరూ కూడా ఆల్రెడీ చాలా స్కూల్స్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. అడ్మిషన్ ప్రాసెస్ కోసం కొంతమంది వెళ్ళారు. ఒక 3-4 members అనేవాళ్ళు సెకండ్ రౌండ్కి మళ్ళీ వెళ్ళటం అయితే జరిగింది. ఎందుకంటే వాళ్ళకి ఏవైతే ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయో ప్రైవేట్ స్కూల్స్ రావటం జరిగింది. అట్ దట్ సేమ్ టైం దూరంగా రావటం వల్ల వాళ్ళు కోరుకుండా లేదా కలికిరి ఇదే స్కూల్స్లో మేము జాయిన్ చేస్తామని పట్టుపెట్టుకుని కూర్చోవడం వల్ల 4 members మాత్రం పెండింగ్ అయితే ఉన్నారనమాట. రిమైనింగ్ 14 members కూడా అడ్మిషన్ ప్రాసెస్కి ముందుకు వెళ్ళడం అయితే జరిగింది. అట్ దట్ సేమ్ టైం ఏదైతే మనకి నవోదయకి సంబంధించిన రిజల్ట్స్ ఉన్నాయో లాస్ట్ ఇయర్ మన ఇన్స్టిట్యూట్ నుంచి 260 మంది సుమారుగా ఓకేనా స్టూడెంట్స్ అనే వాళ్ళు అటెండ్ అవ్వడం అయితే జరిగింది. ఇందులో మనకి ఇప్పటికి మనకి రిజల్ట్స్ అంతా చూసుకున్నట్లయితే టోటల్గా 67 members అనే వాళ్ళు మనకి సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. వాళ్ళకి సంబంధించిన అఫీషియల్ పాంప్లెట్స్ అవన్నీ కూడా మనం పంపించడం జరిగింది. ఆ పాంప్లెట్స్ అన్నీ కూడా మనకి రావగానే ఆ వీడియో కూడా మీకు చేయడం అయితే జరుగుతుంది ఎడిటింగ్ అంతా కంప్లీట్ చేయగానే. ఓకేనా, చాలా మంచి రిజల్ట్స్ అనేవి ఆన్లైన్ క్లాసెస్ ద్వారా పిల్లలు అనేవాళ్ళు పొందడం జరుగుతుంది. చాలా మంది పేరెంట్స్ అనుకుంటారు పిల్లలు ఆన్లైన్ క్లాసెస్కి అటెండ్ అవుతారా లేదా అని చెప్పి చాలా డైలమాలో ఉంటారండి. తప్పకుండా ఆ ఆలోచన అయితే పెట్టుకోవద్దు. ఖచ్చితంగా మీరైతే జాయిన్ అవ్వండి. పిల్లలకైనా వాళ్ళకి ఖచ్చితంగా ఈ కోర్సెస్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి అనమాట. ఎవరైతే నవోదయ సైనిక్ స్కూల్కి సంబంధించి కోర్సెస్లో పిల్లలు జాయిన్ అవుతారో ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు నవోదయ సైనిక్ స్కూల్లో వాళ్ళు సీట్ సంపాదించలేకపోయినప్పటికీ ఫర్దర్గా
వాళ్ళ క్లాసెస్ ఏవైతే ఉంటాయో ఆ క్లాసెస్లో వాళ్ళు టాపర్గా అయితే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉండి ఒక నవోదయ పిల్లాడు అన్నోడు ఉన్నాడు అనుకోండి, వాడు సో అప్పటి వరకు పూర్ స్టూడెంట్ అయినా సో తర్వాత మనకి ఏమవుతుందంటే సో 6th క్లాస్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ స్కూల్లో తను కూడా టాపర్గా ఉంటాడు అనమాట. బికాజ్ ఎందుకంటే సో ఆ ఇయర్ అంతా వాడు కష్టపడి చదువుతాడు కాబట్టి సో బేసిక్స్ నుంచి కంప్లీట్గా నేర్చుకుంటాడు కాబట్టి సో మంచి పట్టు అనేది లభిస్తుంది. అలాగే సైనిక్ స్కూల్ గురించి మనం చూసుకున్నా సరే వాళ్ళకి చాలా మంచి నాలెడ్జ్ అనేది రావటం జరుగుతుంది. సో క్లాస్లో టాపర్స్గా వాళ్ళే తర్వాత ఉంటారు. సో ఇదైతే మీరు అర్థం చేసుకోండి. ఏదైతే ఈ సమ్మర్ స్పెషల్ క్యాంప్ ఉంటుందో సో క్యాంప్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్లయితే సో పిల్లలు మంచి రిజల్ట్స్తో బయటికి వెళ్ళడం అయితే జరుగుతుంది. సో ఇదైతే మా ప్రామిస్. తర్వాత మీ పిల్లలు నవోదయ సైనిక్ స్కూల్కి సంబంధించి సో పిల్లలకి సీట్ కావాలి అనుకున్నట్లయితే ఫర్దర్గా మాతో పాటు మీరు జర్నీ చేయొచ్చు అనమాట. సో కేవలం 50 మందికి మాత్రమే సో ఇక్కడ సీట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ఎవరైతే ఎన్రోల్ చేసుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళందరూ కూడా సో తప్పకుండా సో మాకైతే కాల్స్ చేయండి. కాల్స్ చేసినట్లయితే కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సో చూడండి, చెమటలు బాగా పడుతున్నాయి కదా. ఇప్పుడు టెంపరేచర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయండి. దయచేసి పిల్లల్ని ఆటల కోసం కానీ సో వేరే దేనికోసమైనా సరే సో మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 5 to 6 వరకు కూడా బయటికి అయితే వదలొద్దు. బికాజ్ ఎందుకంటే టెంపరేచర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో అది చాలా ఎఫెక్ట్ అనేది పిల్లలకు చూపిస్తుంది. సో ఉన్న ఏదైతే ఈ 50 to 60 డేస్ ఉంటుందో ఈ 50 to 60 డేస్ అనేది సో పిల్లలకి యూజ్ అయ్యేది ఏదైనా సరే చేయండి. వాళ్ళకి అది లైఫ్ లాంగ్ అనేది పనికొస్తుంది అనమాట. సో ఏదైనా కోర్సెస్లో జాయిన్ అవ్వటం కానీ ఏదైనా స్పెషల్ క్యాంపస్ జాయిన్ చేయడం కానీ సో ఖాళీగా ఉంచకుండా సో ఇలాంటివి చేసినట్లయితే ఈ 60 డేస్ కూడా వాళ్ళకి చాలా హెల్ప్ అవుతాయి. ఓకేనా. సో దయచేసి అర్థం చేసుకోండి. సో అందుకోసమే ఈ సమ్మర్ స్పెషల్ క్యాంప్ అనేది పిల్లల కోసం అనేది మేము ప్రొవైడ్ చేయడమే జరిగింది. సో నవోదయ సైనిక్ స్కూల్ కోసం ప్రిపేర్ అవుతున్న పిల్లలే కాకుండా సో రిమైనింగ్ పిల్లలు కూడా ఇందులో జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయినట్లయితే మ్యాథ్స్ 0 నుంచి 100% వరకు వాళ్ళకి రావటం అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ మ్యాథమెటిక్స్లో పూర్గా ఉన్నట్లయితే సో తప్పకుండా ఈ క్యాంప్ కంప్లీట్ అయ్యేటప్పటికి తను మ్యాథ్స్లో ఒక టాపర్గా ఉంటాడు. అదే సైనిక్ స్కూల్కి సంబంధించిన ఏదైతే కోర్స్ ఉంటుందో కోర్స్ తీసుకున్నట్లయితే అక్కడ మ్యాథ్స్తో పాటు రిమైనింగ్ సబ్జెక్ట్స్లో కూడా తనకి మంచి నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా లభిస్తుంది. సో కేవలం 50 మెంబర్స్కి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. సో తప్పకుండా జాయిన్ అవ్వండి. ఓకే. సో అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. సో వీలైనంత తొందరగా కాల్ చేయండి. సీట్స్ అనేవి చాలా తొందరగా కంప్లీట్ అయిపోవడం అయితే జరుగుతుంది. ఓకే.